ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా పాట, యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఏం తెలిసినానన్నాను మీకు? చెప్పండి. యేసయ్య గురించి మీకు ఏం తెలుసో చెప్పాలి. ఏం తెలీదా యేసయ్య గురించి? ఏం చెప్ప ఓకే, వెరీ గుడ్ నాన్న. యేసయ్యను ఏది అడిగితే అది యేసయ్య ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పాలి. యేసయ్య అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకరాలు చేస్తాడు, మనం ఏది అడిగితే అది ఇస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు యేసయ్య కదా, అవునా కదా? ఇవన్నీ యేసయ్య చేస్తున్నారు కదా మనకి. మరి యేసయ్య గురించి మనము ఇతరులకి చెప్పాలా లేదా? చెప్పాలి కదా. ఓకే, నేను ఈ రోజున మీకు స్పెషల్గా ఏం చెప్తున్నాను అంటే, మనం మొదటి చరణంలో పాడుకున్నట్టుగా యేసయ్య ఏం చేశారంటే, పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడంట యేసయ్య. అందుచేతులు కట్టుకోవాలి. ఓకేనా? యేసయ్య ఏం చేశారంట, మనమంతా ఎవరి పిల్లలు? యేసయ్య పిల్లలు. ఓకే, కరెక్టే. మనమంతా కూడా పాపులము. మనమంతా ఎవరము? అయితే పాపులమైన మన కొరకు యేసయ్య ఏం చేశాడో తెలుసా పిల్లలు? రక్తాన్ని కార్చారు. ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, ఆ మిస్టేక్కి పనిష్మెంట్ ఎవరికి రావాలి? మనకి రావాలి. ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను అనుకో, మిస్టేక్ పనిష్మెంట్ ఎవరికి రావాలి? నాకు రావాలి, అవును కదా? కానీ యేసయ్య ఈ పనిష్మెంట్ ఏం చేశాడో తెలుసా? ఆయన వేసుకున్నాడు అనమాట. మనము సిలువలో మనం వేలాడాల్సిన మనమైతే యేసయ్య ఏం చేశాడో తెలుసా? మన ప్లేస్లో యేసయ్య ఉండి రక్తాన్ని కార్చారు, ప్రాణం కూడా యేసయ్య మన కొరకు పెట్టాడు. ఎంత మంచి యేసయ్య కదా మన యేసయ్య, అవునా కదా? యేసయ్య మంచి యేసయ్య కదా. లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి యేసయ్యకి. ఐ లవ్ యూ జీసస్ చెప్పాలి. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ కదా. చాలా మంచి యేసయ్య కదా మన యేసయ్య. మన లోకంలో ఎవరు కూడా అలా ప్రాణం పెట్టేవారు కానీ ఈ లోకంలో ఎవరు కూడా లేరన్నమాట. పాపులమైన మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి చేతులు చాచి ఏం చేస్తున్నాడంట? పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి ఏం చేస్తున్నాడు అన్న? యేసయ్య దగ్గరికి ఏం చేస్తున్నాడు? చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. హనీ నా దగ్గరికి రావాలి, పండు నా దగ్గరికి రావాలి, నా దేవుని సన్నిధిలో కనపడాలి, మీరంతా యేసయ్య బిడ్డల్లాగా ఉండాలి, మహాలక్ష్మి నా దగ్గరికి రావాలి. యేసయ్య పిలుస్తున్నాడు మనల్ని. ఓకేనా? మరి యేసయ్య దగ్గరికి వెళ్తాము మనము. ఓకే, ఇంకోటి రెండో చరణంలో ఏం నేర్చుకున్నాము? రెండో చరణం ఏం నేర్చుకున్నాము అంటే, పాపాలన్నీ మనం ఒప్పుకుంటే యేసయ్య క్షమించి వేస్తాడంట పిల్లలు. ఏం చేస్తాడంటే యేసయ్య? మనము ఒప్పుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఒప్పుకోవడం అంటే, ఇప్పుడు మీరు ఏమైనా అబద్ధం చేశారంట, అబద్ధం మాట్లాడారు, లేకపోతే అబద్ధాలు చెప్పారు, లేకపోతే దొంగతనాలు చేశారు, వాటన్నిటిని మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం కదా. అయ్యా, నేను ఈరోజు అబద్ధం ఆడాను యేసయ్య, నన్ను దయతో క్షమించేసయ్యా. నేను దొంగతనం చేశాను యేసయ్య, నన్ను దయతో క్షమించేసయ్యా. వేరే వాళ్ళ మీద చాడలు చెప్పాను యేసయ్య, బూతులు మాట్లాడాను యేసయ్య, సినిమా పాటలు పాడానయ్యా, సినిమాలు చూశానయ్యా. ఇవన్నీ మన మిస్టేక్సే కదా. వీటన్నిటిని ఏం చేయాలంటే, మనందరము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు పిల్లలు ఏం చేయాలంటే, ఇలా మోకరించి, చక్కగా ఇలా మోకరించి చేతులు జోడించి, యేసయ్య నా పాపాలన్నీ క్షమించయ్యా, నేను చేసిన అబద్ధాలు ఆడాను, నన్ను దయతో క్షమించండి, దొంగతనాలు చేశాను, నన్ను దయతో క్షమించండి, ఇప్పటి నుండి నీ బిడ్డలాగా ఉంటాను ప్రభువా అని యేసయ్యకి మనం ఏం చేయాలంటే పిల్లలు ప్రార్థన అనేది చేయాలి. ఓకేనా? ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు అలా ప్రార్థన చేసావనుకో, యేసయ్య ఏం చేస్తాడంట? క్షమించి వేస్తాడంట. మన యొక్క పాపాలను ఆయన ఎన్నడూ కూడా ఇంకా జ్ఞాపకం చేసుకోడు అనమాట. ఓకేనా? క్షమించి ఏం చేస్తాడు అంటే, క్షమించి ఏం చేస్తాడు? నీతిమంతులుగా మార్చి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడికి తీసుకెళ్తాడు అన్న? ఎక్కడికి తీసుకెళ్తాడు?
రాజ్యానికి వెళ్ళాలనుకున్నాను. కాబట్టి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే పిల్లలు మనం ఏం చేయాలంట? మన యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. మనం చేసిన మిస్టేక్స్ అన్నిటినీ కూడా చెల్లించండి. ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి? యేసయ్య నన్ను క్షమించండి, నేను ఇప్పటి నుండి నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభా అని చెప్పి మనం యేసయ్యకి అడిగినట్లయితే యేసయ్య ఏం చేస్తారు? తప్పకుండా మనల్ని క్షమించి మనకు పరలోక రాజ్యానికి తీసుకెళ్తారంట. మనం ఇందాక ఇంకొక పాట నేర్చుకున్నాం. పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం. పరలోకం వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయన్నా? చదివి చూపించండి అందరూ. ఒకటే మార్గం. ఆ మార్గం ఎవరు? ఆ మార్గం ఎవరు? ఆ మార్గం ఎవరు? కదా. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఒక్క మార్గమే కాబట్టి ఆ మార్గంలోకి మనం అందరం కూడా వెళ్ళే వారంగా ఉండాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా రావాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం. ఆ మార్గము యేసయ్య. ఆ మార్గం ఎవరు పిల్లలు? ఆ మార్గం ఎవరు? యేసయ్య కదా. మరి ఆ మార్గంలోనికి నీవు నేను వెళ్ళాలి అంటే మొదటిగా ఏం చేయాలంటే మనము యేసయ్య గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనము మన పాపాలన్నీ ఒప్పుకొని ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ఓకే, స్టోరీ బాగుంది.